నేను ఎంటైర్ ఈ సెషన్ ఏం చేస్తాను, 2 పార్ట్స్ గా చేస్తాను. ఏంటంటే 2 పార్ట్స్ అంటే ఫస్ట్ వచ్చేసి డిజిటల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మార్కెటింగ్ సెక్షన్. 2 పార్ట్స్. డిజిటల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎలా ప్రజెంట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, బయటికి మనం ఎట్లా కనిపిస్తున్నాం పీపుల్ కి, ఏ విధంగా వాళ్ళ మైండ్ లో పడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పలానా బాలు గారు అంటే బయటికి ఎలా కనిపిస్తున్నారు, లేదంటే పలానా సత్యాజీ గారు అంటే ఎట్లా కనిపిస్తున్నారు, వేణు గారు అంటే ఎలా కనిపిస్తున్నారు. అవుట్పుట్ అంటే ఫ్రంట్ ఎండ్ లో మనం ఎలా కనిపిస్తున్నాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజిటల్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, ఫస్ట్ వన్ ఫ్రంట్ ఎండ్ లో మనం ఎలా కనిపించాలి, ఫస్ట్ వన్. సెకండ్ థింగ్ వచ్చి మార్కెటింగ్. ఒకసారి ఫ్రంట్ ఎండ్ లో మనము క్లయింట్స్ కనిపిస్తున్నాం, ఎవ్రీథింగ్ ఓకే, బట్ బ్యాక్ ఎండ్ లో మన యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి. ఒక ప్రాస్పెక్టివ్ నిజంగా ఎవరైతే కొనాలనుకుంటున్నారో, మార్కెట్ లో ఉండే బయ్యర్స్ ఉన్నారో, వాళ్ళకి మనం అందుబాటులో ఉంటూ, వాళ్ళతో గెట్ ఇన్ టచ్ గా ఉంటూ, ప్లస్ వాళ్ళకి సపోర్టివ్ గా మన సైడ్ నుంచి మనం ఏం చేయగలుగుతున్నాం, ఎలా చేయగలుగుతున్నాం. మార్కెటింగ్ సెక్షన్ ఒక సెక్షన్ ఉంటుంది. సో ఏ విధంగా మార్కెట్ చేయాలి, పీపుల్ ఎలా వెళ్ళాలి. మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తుంటాం, అంటే ఎవరైనా ఒక ప్రాస్పెక్ట్, నేను చూస్తుంటాను ఇప్పుడు ఈ మధ్య కాలంలో, అంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ లో కానీ కొంతమంది డైరెక్టర్స్ కంపెనీస్ ఇట్లా టచ్ అవుతున్నప్పుడు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తాం కదా, యాక్సెప్ట్ చేసిన వెంటనే వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. అంటే వాళ్ళ వీడియోలు పంపించేస్తారు, లేదా నాకు బ్రోచర్లు పంపించేస్తారు. లేదు అని అంటే వాళ్ళ దగ్గర ఏం రీసోర్స్ ఉంటాయి, లోయెస్ట్ ప్రైసెస్, ఇది చాలా చీప్ గా ఉన్నాయండి, చాలా టక 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 వచ్చేస్తాయి. నేను షాక్ తింటాను లిటరల్ గా. అంటే మార్కెటింగ్ అంటే ఇట్లా చేయాలేమో సోషల్ మీడియా అని చెప్పేసి దే ఫిక్స్ దెమ్ సెల్స్. ఇట్స్ నాట్ రైట్ మేనర్. దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఫస్ట్ రిలేషన్ బిల్డ్ చేయడం, వాళ్ళతో టచ్ లో ఉండడం, వాళ్ళకి ఏం కావాలో దాన్ని ఇవ్వడం, ఇవన్నీ మర్చిపోతాం. జస్ట్ సెండ్ చేయడం, టక 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 అయిపోతుంది. అంటే ఎంతసేపు సేల్సీ గానే ఉండిపోతాం అనమాట. పీపుల్ మార్కెట్ లో దీనికోసం భయపడేది. డిజిటల్ ద్వారా ఎందుకు చాలా మంది క్లయింట్స్ రారంటే, ఫస్ట్ అటెంప్ట్ లోనే దే స్టార్ట్ పిచింగ్, సేల్ చేయడానికి ట్రై చేసేస్తారు అనమాట. సో ఇట్స్ అబ్సల్యూట్లీ బ్లండర్ మిస్టేక్ అంట నేనైతే కనుక. సో ఎలా చేయాలి మార్కెటింగ్ అనేది, సింపుల్ వేలో, స్మూత్ వేలో, వాళ్ళకై వాళ్ళు వచ్చి అడగాలంటే మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్ ఏంటి ఈ రోజు చెప్తాను దాని గురించి. ఓకే, సో ఈ రెండు పార్ట్స్ గురించి నేను ఇక్కడ డివైడ్ చేస్తున్నాను. ఆ 2 పార్ట్స్ లో ఏ విధంగా చేయాలో నేను అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ మొత్తం క్లారిటీ ఇచ్చేస్తాను.